హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జేమ్స్ ఇంగ్లీష్. ఈరోజు మనం నౌన్కి సంబంధించి బ్లోజమ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న 3వ తరగతి నుంచి 6వ తరగతిలో ఉన్న ప్రతి నౌను ఏ సందర్భంలో వాడబడింది, ఏ రకంగా వాడబడింది చాలా జాగ్రత్తగా విన్నాం. మరి ఆ క్లాస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మొదటి ప్రశ్న తీసుకుందాం. ఫైండ్ ద టైప్స్ ఆఫ్ ద నౌన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నాడు. ఇచ్చిన వాక్యంలో నౌన్ ఏంటో కనిపెట్టాలి. తెనాలి రామ హ్యాడ్ ఎ హ్యూజ్ గార్డెన్. మరి ఇక్కడ గార్డెన్ అనే పదం మనకి హైలైట్ చేయబడింది. గార్డెన్ అనేది మనకి ప్రోపర్ నౌనా, కామన్ నౌనా, లేకపోతే కలెక్టివ్ నౌనా చెప్పాలి. గార్డెన్ అనేది ఏమవుతుంది? సో గార్డెన్ అనేది మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది మనకి కామన్ నౌన్. మరి ఒకవేళ ఇదే వాక్యంలో తెనాలి రామ అండర్లైన్ చేశాడు అనుకోండి, అది ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే ప్రోపర్ నౌన్ అవుతుంది. కానీ అడిగిన ప్రశ్న ఏంటి? గార్డెన్. గార్డెన్ అనేది ఏమవుతుందంటే మనకి కామన్ నౌన్. వాట్ ఈస్ ఎ కామన్ నౌన్? కామన్గా ఇవ్వబడుతున్న పేర్లు. అవి ఎవరెవరికి కామన్గా ఇవ్వబడుతూ ఉంటాయి? వ్యక్తులకు, వస్తువులకు, ప్రాంతములకు. బాయ్, గర్ల్, బుక్, మొబైల్, గార్డెన్, విలేజ్, సిటీ, కంట్రీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కామన్ నౌన్స్. మరి రెండవ ప్రశ్న చూద్దాం. ద థీవ్స్ రష్డ్ టు ద వెల్ టు డ్రా వాటర్. ఇక్కడ థీవ్స్ అనేది మనకి ఏ రకమైన నౌన్ అని అడిగాడు, చెప్పాలి మీరే. థీవ్స్ అనేది ఏమవుతుందంటే మనకి కామన్ నౌన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, థీవ్స్ అనేది కూడా మనకి ఏమవుతుందంటే కామన్ నౌన్. మరి ఇప్పుడు కేర్ఫుల్గా చూద్దాం. మరి ప్రోపర్ అంటే ఏంటి? ప్రోపర్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్. ఇదిగోండి ఇక్కడున్న ఈ థీఫ్ పేరు, లెట్ us ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్, వీడి పేరు రాము అనుకుందాం, వీడు గోపాల్ అనుకుందాం. సో రాము అనేది మనకి ఏమవుతుందంటే ప్రోపర్ నౌన్ అవుతుంది. గోపాల్ అనేది ఏమవుతుంది? ప్రోపర్ నౌన్. మరి వీళ్ళిద్దరికీ కలిపి మీరు ఒక పేరు కామన్గా ఇస్తే దాన్ని మీరేమంటారంటే థీఫ్ అంటారు కదా. సో కామన్గా ఇవ్వబడిన ప్రతిదీ ఏమవుతుందంటే కామన్ నౌన్. మరి మూడో బిట్ చూద్దాం. వి గెట్ వూల్ ఫ్రమ్ షీప్. చూడండి, మనకి షీప్ అంటే తెలుసు, గొర్రెలు. ఈ గొర్రెల నుంచి మనకి ఏమొస్తుందంటే వూల్ అన్నాడు. వూల్ అంటే ఏంటి? ఉన్ని. అంటే ఈ వూల్ అన్నది ఏంటిది మనకి? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెటీరియల్. అవునా కాదా చెప్పండి? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెటీరియల్. మరి మెటీరియల్ కాబట్టి దీన్ని మీరు ఏమని చెప్పుకోవచ్చు? మెటీరియల్ నౌన్. సో వూల్, కాటన్, ఐరన్, గోల్డ్, సిల్వర్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మెటీరియల్ నౌన్స్. మరి నాలుగో ప్రశ్న కూడా చూడండి, చాలా ఈజీగా ఉంది. హనీ ఈజ్ ఎ హోల్సమ్ ఫుడ్ అండ్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాడు. మరి హనీ మనకు అందరికీ బాగా తెలుసు, బాగా ఇష్టమైన ప్రోడక్ట్. హనీ అన్నది ఏంటి మనకి? హనీ కూడా ఏంటంటే దీన్ని కూడా మీరు మెటీరియల్ నౌన్ అంటారు. మెటీరియల్ నౌన్ అనగా నేమ్ ఆఫ్ రా సబ్స్టాన్స్. తెలుగులో దీన్ని మీరు ముడి పదార్థాలు అంటారు. మరి ఈ మెటీరియల్ నౌన్స్కి మరికొన్ని ఉదాహరణలు చెప్పండి అంటే ఏమని చెప్పవచ్చు? కాటన్, వాటర్, షుగర్, గోల్డ్, మరి మడ్, ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్కి ఉదాహరణలు. మరి ఐదో ప్రశ్న తీసుకుందాం. ద నెక్స్ట్ డే ద హెడ్ మాస్టర్ అసెంబ్ల్డ్ ద పేరెంట్స్ కమిటీ. చూడండి, ఇక్కడ కమిటీ అన్నాడు. మరి కమిటీ అన్నప్పుడు ఇక్కడ చూడండి, బొమ్మ అబ్జర్వ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళే ఉన్నారంటే కాదండి, వీళ్ళందరినీ కలిపి మనం కమిటీ అన్నాం. అంటే ఇట్స్ ఎ నేమ్ గివెన్ టు ద గ్రూప్. ఒక క్లాస్ రూమ్లో మనకి ఎవరు ఉంటారు చెప్పండి? ఒక క్లాస్ రూమ్లో విద్యార్థులు ఉంటారు కదా, ఇలాగా విద్యార్థులు ఉంటారు. వీళ్ళందరినీ కలిపి మీరు ఏమని పిలుస్తారు? క్లాస్ అని పిలుస్తారు. అంటే ఆ క్లాస్, కమిటీ, ఆర్మీ, టీమ్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కలెక్టివ్ నౌన్. ఒక గ్రూపుకు ఇవ్వబడుతున్న పేరు. చూడండి, కలెక్టివ్ నౌన్ అంటే గ్రూపు మొత్తానికి కలిపి ఇవ్వబడుతున్న పేర్లు. సరే, ఆరో ప్రశ్న. డ్రింక్ మిల్క్ ఫర్ గుడ్ హెల్త్ అన్నాడు. ఇదిగోండి, డ్రింక్ మిల్క్ అన్నాడు. మిల్క్ అనేది మనకి ఏంటంటే మిల్క్ కూడా ఖచ్చితంగా మెటీరియల్ నౌన్. సరే, ఆరో ప్రశ్న అయిపోయింది. ఏడో ప్రశ్న. హీ వాస్ అ కోర్ట్ జస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణ దేవరాయ. మనకు తెలుసు, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన గొప్ప
సార్వభౌముడు లేకపోతే గొప్ప రాజు ఎవరై అంటే శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ అముక్తమాల్యద రాశాడని విషయం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ అన్నప్పుడు మనకేంటి? ప్రోపర్ నౌన్. చెప్పాలి ఏంటిది మనకి? ఇది ప్రోపర్ నౌన్. సో ఎందుకు ఇది ప్రోపర్ నౌన్ అవుతుంది అంటే నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్. మరి అలా కాకుండా అక్బర్ అని ఉందనుకున్నా, అది కూడా మనకి ప్రోపర్ నౌన్. మరి శ్రీకృష్ణదేవరాయ ఏమవుతుంది? ప్రోపర్ నౌన్. మరి ఈ శ్రీకృష్ణదేవరాయ అక్బర్కి కలిపి ఒక కామన్గా ఇవ్వబడితే దాన్ని మీరేమంటారు? ఎస్, కింగ్ అంటారు. సో కింగ్ అన్నది ఏమవుతుందంటే కామన్ నౌన్. రైట్. 8వ ప్రశ్న, వి గెట్ వుడ్ ఫ్రమ్ ద ట్రీస్. చెట్టుల నుంచి మనకేమొస్తుందంటే కలప వస్తుంది అన్నాడు, చెక్క వస్తుంది అంటున్నాడు. మరి వుడ్ అనేది కూడా మనకేంటంటే మెటీరియల్ నౌన్. రైట్. నెక్స్ట్, మల్లిక గేవ్ ది హెడ్ మాస్టర్ అ బొకే. బొకే చూడండి, ఇక్కడ బొకే అన్నప్పుడు ఒక ఫ్లవర్ ఉందా లేకపోతే గ్రూప్ ఆఫ్ లేకపోతే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్? అంటే చూడండి, ఎప్పుడైతే ఒక గ్రూప్ మొత్తాన్ని కలిపి ఒక పేరుగా వాడుతున్నారో దాన్ని మీరు ఆల్రెడీ ఏమని చెప్పుకుందాం? కలెక్టివ్ నౌన్స్ అని చెప్పుకుందాం. ఏంటది మనకిది? కలెక్టివ్ నౌన్స్. మరి 10వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టార్ట్స్ విత్ ద క్యాపిటల్ లెటర్? చూడండి, ఇచ్చిన వాటిలో ఏది క్యాపిటల్ లెటర్తో మొదలవుతుంది అంటున్నాడు. సో ప్రాపర్ నౌన్స్, ప్రాపర్ అడ్జెక్టివ్స్, నేమ్ ఆఫ్ మంత్స్. ఆన్సర్ వచ్చి ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఆన్సర్ వచ్చి మనకి ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఈ ప్రశ్నకి మీరు సరైన సమాధానం పర్ఫెక్ట్గా పెట్టాలి అంటే అసలు ముందు మీరు క్యాపిటల్ లెటర్స్ ఎన్ని సందర్భాల్లో వాడాలో పూర్తిగా తెలిసి ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ ఎన్ని సందర్భాలు వాడాలో పూర్తిగా తెలిసి ఉండాలి. ప్రోపర్ నౌన్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్లోనే వాడబడతాయి. చూడండి, ప్రోపర్ నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్, నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అన్నది నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్. చూడండి, ఆ నరేంద్ర మోడీలో ఎన్ ఎలా ఉంది? క్యాపిటల్లో ఉంది. మరి నరేంద్ర మోడీ గారు ఎక్కడుంటారు? న్యూఢిల్లీలో ఉంటారు అనుకుందాం. ఢిల్లీ కూడా ప్రాపర్ నౌన్. ఎలా ఉంది? క్యాపిటల్ లెటర్లో ఉంది. మరి ఏంటి ప్రాపర్ యాడ్జెక్టివ్? ప్రాపర్ యాడ్జెక్టివ్ అంటే జాగ్రత్తగా చూడండి, ఇదిగోండి, ఇండియన్ ఆర్మీ అనుకుందాం. వాట్ కైండ్ ఆఫ్ ఆర్మీ? ఇండియన్ ఆర్మీ. ఇండియన్ అనే పదం ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే ఇండియా అనే ఒక ప్రాపర్ నౌన్ నుంచి తీసుకోబడింది. ప్రాపర్ నౌన్ నుంచి ఒక పదము తీసుకొని యాడ్జెక్టివ్గా వాడబడితే దాన్ని ప్రాపర్ యాడ్జెక్టివ్ అంటారు. ప్రాపర్ యాడ్జెక్టివ్స్ ఎల్లప్పుడూ క్యాపిటల్ లెటర్తోనే మొదలవుతాయి. మీరు చాలాసార్లు వినుంటారండి. ఇటాలియన్ ఫుడ్. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్? ఇటాలియన్ ఫుడ్. మరి ఈ ఇటాలియన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇటలీ అనే ఒక ప్రాపర్ నౌన్ నుంచి వచ్చింది. ఈ ప్రాపర్ నౌన్ నుంచి వచ్చి అది ఎలా వాడబడుతుందంటే యాడ్జెక్టివ్గా వాడబడుతుంది. కాబట్టి రెండు కలిపి ప్రాపర్ యాడ్జెక్టివ్ అంటారు. మరి ఈ ప్రాపర్ యాడ్జెక్టివ్ ఎలా ఉందో చూడండి. సో ఎలా ఉందంటే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది. చూడండి, మీకు చాలా ఇంకా చిన్న చిన్నవి మీకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తాను. అందులో మనం గుంటూరు మిర్చి అంటాం కదా, గుంటూరు మిర్చి అంటాం. వాట్ కైండ్ ఆఫ్ మిర్చి? గుంటూరు. ఈ గుంటూరు అన్నది ప్రాపర్ యాడ్జెక్టివ్. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటాం మనం. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటాం. వాట్ కైండ్ ఆఫ్ బిర్యానీ? హైదరాబాద్ దమ్ బిర్యానీ. మరి ఈ హైదరాబాద్ అన్నది మనకి ఏమవుతుందంటే ప్రాపర్ యాడ్జెక్టివ్. మళ్ళీ ఒక్కసారి సమ్మరైజ్ చేస్తున్నాను. ప్రాపర్ యాడ్జెక్టివ్ అనగా ప్రాపర్ నౌన్ నుంచి తీసుకోబడుతూ యాడ్జెక్టివ్ స్థానంలో వాడబడుతూ ఉంటాయి. ఇవి ఎల్లప్పుడూ క్యాపిటల్ లెటర్తోనే మొదలవుతాయి. మరి ఇక 3వది ఉంది చూడండి, ఇక్కడ ఏంటిది? నేమ్ ఆఫ్ ది మంత్స్ అన్నాడండి. నేమ్ ఆఫ్ ది మంత్స్ అంటే ఒకసారి నాకు చెప్పండి, నేమ్ ఆఫ్ ది మంత్స్ అంటే ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అంతే కదా. సో ఇవి కూడా ఖచ్చితంగా ప్రాపర్ నౌన్సే. మరి ఎలా మొదలవుతున్నాయి అంటే క్యాపిటల్ లెటర్తో మొదలవుతున్నాయి. మరి ఇవి కాకుండా ఇంకేం సందర్భాల్లో మీరు క్యాపిటల్ లెటర్స్ వాడుతూ ఉంటారంటే ఐ అనే పదం మీకు ఎక్కడ కనిపించినా కూడా క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. ఒక సెంటెన్స్ స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్గా వాడబడుతుంది. అబ్రివియేషన్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్తో వాడబడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అబ్రివియేషన్స్ అన్నీ కూడా దేంతో వాడబడుతూ ఉంటాయి? క్యాపిటల్ లెటర్తో వాడబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామాస్ వాడుతూ ఉంటారు కదా, ఆ ఇన్వర్టెడ్ కామాస్లో మొట్టమొదటి లెటర్ క్యాపిటల్ లెటర్లోనే వాడబడుతుంది. మరి మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఒక బ్రాకెట్, దీన్ని మీరు ఇంగ్లీష్లో పెరాంథసిస్ అంటారండి, ఈ బ్రాకెట్లో వాడబడే పదం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తో వాడబడుతుంది. మరి ఇవి కాకుండా గాడ్ అనే వర్డ్ మీకు సుప్రీం బీయింగ్ను తెలియచేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అది క్యాపిటల్ లెటర్లో వాడబడుతుంది. పోయంలో ప్రతి సెంటెన్స్ కూడా, మీరు ఒక పోయం రాశారంటే ఆ పోయంలో ప్రతి వాక్యము కూడా గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ లెటర్లోనే వాడబడుతుంది.
సో ఇవన్నీ కూడా ఎక్కడ వాడబడుతున్నాయి అంటున్నాడు. చూడండి, ఒక వాక్యంలో బిగినింగ్ సెంటెన్స్ అయినా కావచ్చు అంటున్నాడు, ప్రాపర్ నౌన్స్ కావచ్చు అంటున్నాడు, ప్రాపర్ అడ్జెక్టివ్స్ కావచ్చు, నేమ్స్ ఆఫ్ ది మంత్స్, లేకపోతే నేమ్స్ ఆఫ్ ద వీక్, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, ఇవి కూడా మనకి ఎలా వాడబడుతూ ఉంటాయంటే క్యాపిటల్ లెటర్గానే వాడబడతాయి. అందువల్ల మనకి సరైన సమాధానం వచ్చి ఆల్ ఆఫ్ ది అబౌవ్. సరే, ఈరోజు నేను చేసిన ఈ నౌన్స్ ముఖ్యంగా బ్లోసమ్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ అనుకున్నాం, బట్ యాక్చువల్గా 5th క్లాస్ వరకే మనకు నౌన్ అనే టాపిక్ ఇవ్వబడింది. మరి ఈ సిరీస్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. సో ఈరోజు నేను నౌన్ చేసినట్టుగానే ముందు ముందు మీకు ప్రొనౌన్స్, వర్బ్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ప్రపోజిషన్స్, ఇలా ప్రతి టాపిక్ని మీకు సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఏ చాప్టర్లో ఉన్నాయి, మొత్తం కూడా పేజీ నెంబర్తో సహా వివరించడానికి ప్రయత్నిస్తాను. మరి రేపటి క్లాస్లో ఇంకా ఇన్నోవేటివ్ క్లాస్ చేయబోతున్నాం. ఏంటంటే 2008 నుంచి 2018 వరకు ఇప్పటి వరకు ఇవ్వబడిన ప్రతి బిట్ ఆన్ నౌన్ విల్ బి డిస్కస్డ్. నౌన్కి సంబంధించిన ప్రతి బిట్ రేపొద్దున మనం డిస్కస్ చేస్తాం. ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్.